దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం అనే ఇక కార్యక్రమానికి మరొకసారి మీ ఎదుట ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. దేవుడి మాటలు మనకు అర్థమవుటకు సహాయం చేయనుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో నిర్గమకాండం అంతా కూడా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు లేక 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏడ్చి కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టిన కారణాన్ని బట్టి అమ్రాము ఎకేబేదు కుమారుడైనటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా లేక మోషే అహరోనుల ద్వారా వారిని విడిపించటానికి ఆయన పంపించాడు. ఆ ప్రకారమే ఫరో ఎదుటి నుంచి పంపించబడినప్పుడు దానికంటే ముందుగా 10 తెగుళ్ళు వచ్చినాయి. ఆ 10 తెగుల్లో చివరి తెగులు ఐగుప్తులో రాజుతో సహా దాసుడితో సహా వారి యొక్క మొదటి కుమారుడు ఎవరైతే ఉంటారో వారు చనిపోతారు. ఆ చనిపోయిన కారణాన్ని బట్టి భయపడినటువంటి ఫరో దేవుని ప్రజలైనటువంటి దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మరి అక్కడి నుంచి పంపించడం చూస్తాం. అయితే పంపించిన తర్వాత తన మనసులో మరొక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఉంటే మన దగ్గర ఎట్టి చాకరీ చేసేవారు కదా, ఇప్పుడు మనకు పని ఎవరు చేస్తారని చెప్పేసి దురాలోచన చేత మరలా వెళ్ళి వారు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైన 600 రథములను తీసుకొని వెళ్ళేటట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ 600 శ్రేష్టమైన రథములు కూడా ఇక 14వ అధ్యాయంలో మనం చూస్తే అవన్నీ కూడా ఎర్ర సముద్రం మునిగిపోయినాయి, అన్నీ కూడా కొట్టుకొని పోయినాయనే సంగతి కూడా మనం చూడవచ్చు. దేవుడు తన ప్రజలని మరి ఎర్ర సముద్రం కూడా దాటించి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, శ్రేష్టమైనటువంటి 600 రథములను ఆ యొక్క అన్యుడైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి ఫరో రాజు ఎంతో శ్రేష్టమైనటువంటి గుర్రాలను బట్టి ఆ యొక్క రథములను బట్టి ఆయన ఎంతో ఆనందిస్తూ, ఈ శ్రేష్టమైన రథముల చేత నేను వెళ్తే వారిని మరలా వెనక్కి తీసుకురావచ్చని అనుకున్నాడు. అయితే అలాగ రాలేకపోయాడు. అయితే ఈ దినమున ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం గమనించాలి. శ్రేష్టమైనవి ఫరో రాజుకు ఆ రథములు ఆ గుర్రములు అయితే, దేవుని పిల్లలుగా మనకు కొన్ని బైబిల్ గ్రంథములో శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి. ఒకటోది మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే, కావున సంతోషంగా ఉండట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఇక్కడ ప్రసంగి అనేటువంటి లేక సొలొమోను అనేటువంటి భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆయన సమృద్ధిగా సమస్తము కూడా అనుభవించినటువంటి వ్యక్తి, అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందుకొని ఎన్నో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతము రాసినటువంటి ఆయన మాటల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంతోషంగా ఉండుట కంటేను తన బ్రతుకును సుఖముగాను వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది కూడా లేదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, సంతోషంగా ఉండుట అనేది శ్రేష్టమైనది. కొన్నిసార్లు మనకు అన్నీ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం, కొన్ని కోల్పోయినప్పుడు సంతోషం కనపడం. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ఫిలిప్పి 4:4లో ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదును ప్రభునందు ఆనందించుడి అంటాడు. పౌలు భక్తుని యొక్క పత్రికల్లో కూడా ఎడతెగక ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి అని ఇలాగ ఎన్నో మాటలు మనం చూస్తున్నాం. అయితే అన్ని సమయాల్లో సంతోషంగా ఉండటం సాధ్యమా అంటే సాధ్యం కాదు. కానీ దేవుణ్ణి బట్టి మనము అనుదినము అనుక్షణం కూడా సంతోషంగా ఉండాలి. 100వ కీర్తన మనం చూస్తే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆయన సేవించుడి అనే మాట కూడా మనం చూస్తాం. సంతోషంతో ఉన్నప్పుడు దేవుడిని మనం సేవించగలం. సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయగలం. పరిశుద్ధ గ్రంథములు లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తన తండ్రి ఏం చేశాడంటే సంతోషంగా ఒక విందు చేశాడు కదా. అంటే ఆ విందు సంతోషానికి గుర్తుగా ఉంటుంది. అలాగే రాజుల కాలంలో కూడా వారి సంతోషం అధికమైనప్పుడు వారు తన కింద ఉన్నటువంటి వారికి విందు చేసేటువంటి వారు. కాబట్టి ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి సంతోషము మనం కలిగి ఉండాలి. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషించాడు కదా.
అలాగే పడిపోయినటువంటి నాణ్యం, పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరికినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించింది. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు కూడా తండ్రి ఎంతగానో సంతోషించాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఫరో రాజుకు రథములైతే దేవుని పిల్లలే మనకు సంతోషంగా ఉండుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. రెండోదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని మాట చూస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో దేవుని సేవకుడైనటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు గారు, ఆయన అమాలేకులను చంపకుండా, శత్రువులను చంపకుండా కొన్ని శ్రేష్టమైనటువంటి ఆవులను, శ్రేష్టమైనటువంటి పొటేళ్లను, శ్రేష్టమైనటువంటి ఎద్దులను తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో కొంత దేవుని సేవకుడు రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యమయ్యే లోపల ఆ బలి అర్పించవలసింది దేవుని సేవకుడైన సమూయేలు. ఆయన వచ్చేంత వరకు ఆగకుండా తొందరపడి ఆయన బలులు అర్పిస్తాడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, లేకపోతే మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో మనం మాట వినాలి, దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. కొన్నిసార్లు మంచి విషయాలు చిన్న వయసులో ఉన్నవారు చెప్పినా సరే మనం వినాలి. వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి, నాకు అన్నీ తెలుసులేనట్టు మూర్ఖత్వంతో ఎప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదు. మాట వినుట శ్రేష్టము. ఉదాహరణకి, మన ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్లి మనం చెప్పినట్టు చేసిందనుకోండి, విన్నదనుకోండి, ఎంత సంతోషం కదా. అలాగే కుక్కను సాకుతారు, కుక్క పిల్లలు కూడా మనం చెప్పినట్టు వింటే ఎంత సంతోషిస్తాం కదా. అంటే ప్రాణాత్మ దేహాలు అనేటువంటి మనిషిలో ఉన్నాయి, కానీ జంతువులకి ప్రాణం ఉంది, శరీరం ఉంది. శరీరము ప్రాణం ఉన్నటువంటి ఆ జంతువులు చెప్పిన మాట విన్నప్పుడు ఎంత సంతోషిస్తున్నాం కదా. మరి దేవుని ఆత్మ కలిగినటువంటి మనం కూడా దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అందుకనే దేవుని మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రేష్టం అనే పదానికి మించింది మరొకటి ఏమి లేదు. మాంసంలో మనం చూస్తే శ్రేష్టమైనది ఏమైనా ఉందా అంటే, శ్రేష్టమైనది కొవ్వు అంటారు కదా. కొవ్వు అనేది శ్రేష్టమైనది, అది దేవునికి అర్పణగా అర్పించేవారు. కాబట్టి బలు అర్పించుట కూడా శ్రేష్టం అనుకునేవారు. కానీ ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు అంటున్నాడు, బలు అర్పించుట కంటే, పొటేళ్ల కొవ్వు నర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. కాబట్టి ఎవరైనా చెప్పిన మాట అది మంచిదైతే విందాం, చెడ్డదైతే విననవసరం లేనే లేదు. బైబిల్లో బలవంతుడైనటువంటి సంసోను తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినక తాను చేయవలసింది చేశాడు. చివరికి కళ్ళు తీసివేయబడ్డాయి, చివరికి ఒక బానిసలాగా అయిపోయాడు, చివరికి తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే దేవుని మాటను నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేయకూడదు, స్నేహితుల మాట నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే మనకంటే చిన్నవారు ఏమైనా మంచి మాట చెప్తే దాన్ని వినడం అనేది చాలా శ్రేష్టమైందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మూడోదిగా మనం గమనిస్తే 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము అని కోరాహు కుమారులు తెలియపరుస్తున్నారు. కోరాహు కుమారులు నిజంగా వారి యొక్క తండ్రి స్వభావం వారిలో లేదు. కోరాహు మోషే పైన, అహరోను పైన తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కడుపులో నుంచి వచ్చినటువంటి కోరాహు కుమారులు దేవుని ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వారి యొక్క మాటల్లో మనం వింటా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మందిరంలో లేక దేవుని ఆవరణ నివసించడం శ్రేష్టం. ఎందుకోనంటే 92వ కీర్తన 13వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదని రాయబడింది. అంటే దేవుని మందిర ఆవరణంలో మనం ఉన్నప్పుడు వర్ధిల్లుతాం. ఏ ఏ విషయాలు వర్ధిల్లుతాం? ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాం, ఆర్థికంగా వర్ధిల్లుతాం, మానసికంగా వర్ధిల్లుతాం, అన్ని రకాలుగా తెలివితేటల్లో కూడా మనం వర్ధిల్లుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిర ఆవరణలో నివసించుట ఎంతో శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే సామెతలు 16
8లో ఇలా రాయబడింది, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని రాయబడింది. పిల్లలు ఈనాడు సంపాదిస్తున్నారు, కానీ అన్యాయం చేత సంపాదిస్తున్నారు. వారికి ఉన్నటువంటి శాలరీ కొద్దిగే, కానీ వాళ్ళకున్నటువంటి సంపాదన చాలా ఉంది. కారణం ఏంటంటే అన్యాయము చేత వారు సంపాదిస్తున్నారు. 37వ కీర్తన 16లో కూడా అంటాడు, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్నాడు. కాబట్టి భక్తిహీనులకు సమృద్ధి ఉంటుంది, నీతిమంతులకు కొంచెమే ఉంటుంది. అయినా పర్వాలేదు గాక నీతితో కూడింది కొంచెమైనా అది శ్రేష్టమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి నీతితో కూడిందేనా, అవినీతితో కూడిందా, అన్యాయముతో కూడిందా, లేక నీ భక్తిహీనతతో సంపాదించుకున్నదా? ఆలోచించేయి. నీతితో కూడింది కొంచెమే చాలనుకున్నారు. భక్తులు అనేక మంది ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డారు, ఉన్న దాంట్లో సంతోషంగా వారు అనుభవిస్తూ వచ్చారు. ధనవంతులు ఉన్నారు, ధనము లేని వారు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఏదేమైనప్పటికీ నీతితో కూడింది కొంచెమే చాలు. దేవుని వాక్యములు మనం గమనిస్తే రాజుల గ్రంథంలో నయమా అనేటువంటి వ్యక్తి కుష్ఠరోగం బాగైపోయిన తర్వాత ఎలీషా అనే దైవజనునికి కానుక తీసుకొస్తే ఆ కానుక ఆయన వద్దు అన్నాడు. వద్దన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఆశించి అవినీతిగా అబద్ధం చెప్పి తీసుకొచ్చుకున్నాడు. కానీ ఏమైపోయింది? చివరికి తన కుష్ఠరోగంతో తన జీవితం ముగించవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా, అవినీతితో మనం ఎప్పుడు సంపాదించకూడదు, అన్యాయం చేత మనం సంపాదించకూడదు. దానివలన మనకి ఏ లాభం ఉండదు. కాబట్టి అన్యాయం చేత వచ్చేటువంటి గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. 5వదిగా మనం గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 16:16లో అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటాడు. ఈనాడు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, సంతానాన్ని సంపాదించుకుంటున్నారు, కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను సంపాదించుకుంటున్నారు, కానీ జ్ఞానము సంపాదించుకోవట్లేదు. ఒకవేళ చెప్పాలంటే జ్ఞానం కూడా లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, కానీ దైవికమైన జ్ఞానము సంపాదించుకునటలేదు. అందుకని వాక్యం అంటది, జ్ఞానం లేని వారులారా నా యొద్దకు రండి అంటాడు వాక్యంలో. కాబట్టి జ్ఞానము సంపాదించుకొనుట శ్రేష్టము అనే మాట పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సామెతలు 8:11లో మరొక మాట ఇలా ఉంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది, విలువగల సొత్తులేవి దానితో సాటి రావంట. ముత్యముల కంటే చాలా శ్రేష్టమైంది దేవుని యొక్క జ్ఞానం. అందుకే జ్ఞానము సంపాదించుకునండని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 9:16లో మరొక మాట ఉంది, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడను, వారి మాటలు ఎవ్వరునూ లక్ష్యం చేయరు. చూడండి, డబ్బున్న వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అందరూ లక్ష్య పెడతారు, కానీ ఒకవేళ పేదవాడికి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో ఎన్ని చెప్పినప్పటికీ కూడా అతన్ని లెక్క చేయరంట. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బలము కంటే జ్ఞానమే శ్రేష్టమైంది, బలము కంటే జ్ఞానమే శ్రేష్టమైంది. బైబిల్లో చూస్తే గొలియాతు చాలా బలవంతుడే, కానీ జ్ఞానము లేదు తనకి. కానీ చాలా చిన్నోడే, కానీ దావీదు ఎంతో జ్ఞానంగా ఒడిసెలతో కొట్టి అతన్ని పడవేయగలిగాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానము, దైవికమైన జ్ఞానం చాలా అవసరం. ప్రసంగి గ్రంథం 9:18 యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపున రాయబడింది. యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం. యుద్ధానికి వెళ్ళేవాడికి ఎన్ని ఉన్నా ఏం సుఖం? గొలియాతుకు అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం లేదు. కానీ దావీదుకి ఏమి లేదు, కానీ ఏముంది? ఆయనకి జ్ఞానం ఉంది. జ్ఞానం అనగా దేవుడిని కలిగి ఉన్నాడు, జ్ఞానము సంపాదించుకున్నాడు. కాబట్టి జ్ఞానముతో తను వెనుకాలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక ఒడిసెల తీసుకొని 5 రాళ్ళలో ఒకే ఒక రాయి తిప్పి గెరగెర తిప్పి కొట్టినప్పుడు అంత యుద్ధాయుధములు కలిగినటువంటి గొలియాతు మరణించటం మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, జ్ఞానము సంపాదించుట శ్రేష్టము. అందుకే ప్రభువుని అడగాలి. కొలస్సి 2:3 రాయబడిన మాట ఏంటి? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనవి, ఆయన యందు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. 6వదిగా మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 5:1 చూద్దాం. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టం. చూడండి,
ఆలకించాలి. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారా అని ఆలకించాలి మనం. ఏం చెబుతున్నారని ఆలకించాలి. కొంతమంది ఆలకించడానికి బదులు మాట్లాడడమే ఎక్కువ తెలుసు. మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఆలకించుట అంటే మన పరధ్యానంలో ఉండి వినటం కాదు. ఆసక్తితో వారు ఏం చెబుతున్నారా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి, ఆలకించాలి. అందుకు ఉదాహరణగా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఉదాహరణ. లూకా సువార్త 2వ అధ్యాయము 45, 46 వచనాలు చూస్తే, ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేములో జరుగుతున్న పండగ నిమిత్తమై అందరూ వచ్చారు. యోసేపు వచ్చాడు, తల్లి అయిన మరియ కూడా వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. మరలా తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతానే ఉన్నారు, మా వెనకాల వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. బాలుడైనటువంటి యేసయ్య 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు. వారితో వెళ్లకుండా ఏం చేశాడంట, ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి, లేక ఆ మందిరంలోనికి వెళ్ళి వారి దగ్గర కూర్చొని, ఆ బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు ఏం చేస్తున్నాడట, ఆలకిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మీరేం చెప్తున్నారు, దీనికి ప్రశ్నకు జవాబు చెప్పండి అని వారి దగ్గర ఆలకిస్తూ ఉన్నాడు, వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం కూడా బోధకుల మధ్య కూర్చొని వాక్యాన్ని వినాలి. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, మీరు నా యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకోండి అన్నాడు. అలాగే మార్తా మరియలు కూడా వారింటికి యేసయ్య వెళ్ళినప్పుడు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది కదా. నేర్పించగలిగినటువంటి గురువు, బోధకుడు ఆయనే. కానీ బోధకుల మధ్య ఎందుకు కూర్చున్నాడంటే, వారు ఉన్నది ఒకటైతే చెప్పేది మరొకటిగా ఉంది. వాక్యం ఒకటి చెప్తుంటే వారొకటి చెప్తా ఉన్నారు. కాబట్టి వారి యొక్క మాటలు ఆలకిస్తాం జాగ్రత్తగా. మనం కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆలకించాలి. అలాగ బైబిల్లో ఉందా లేదా అనేది కూడా మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములో మనం గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే, బెరయ అనేటువంటి సంఘస్థులు ఉన్నారు. వారు దేవుని యొక్క సేవకుడు పౌలు భక్తుడు ఎంతో దైవ జ్ఞానంతో చెప్పినప్పటికీ అలాగ ఉన్నాయా లేదా అని చెప్పేసి వారు బైబిల్లో వాళ్ళు మరలా ఏం చేసేవారంటే వాటిని ఎత్తి చూసేవారు. ఇలా చెప్పాడు కదా, ఇది వాస్తవమా కాదని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మరలా వారు పరీక్ష చేసేవారు. అంటే మొదట ఆలకించారు, ఆ తర్వాత పరీక్షిస్తూ ఉన్నారు. ఏది నిజమైతే దాన్ని నమ్మి ప్రభు కోసం జీవించిన బెరయ సంఘాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, మనం ఆలకించుట అనేది చాలా శ్రేష్టమైనది. అలాగే అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయాలు. అక్కడ ఏంటంటే, దేవుని సేవకుడైనటువంటి పేతురును చెరసాల్లో వేసినప్పుడు హేరోదు కాలంలో ఆయన కంటే ముందుగా యాకోబుని చంపించారు. ఆ తర్వాత పేతురుని తీసుకుని వెళ్ళినప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆ విషయాన్ని మనం చూద్దాము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కొను మారుపేరు గల యోహాను తల్లైన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురుని దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క చెరసాల నుంచి బయటికి తీసుకురావడం మనం చూస్తాం. అయితే ఆయన తలుపు తట్టుచున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు రోదే అనే చిన్నది ఆలకించింది. ఒకవైపు ప్రార్థన చేస్తున్నారు, ఆ డోర్ దగ్గర శబ్దం వినపడుతుంది. పేతురు స్వరం, మన పాస్టర్ గారి స్వరమే అని చెప్పేసి ఆ అమ్మాయి వినగలిగింది. జాగ్రత్తగా మనం గమనిస్తే యేసయ్య చెప్పిన మాట కూడా అదే కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాబట్టి నీకు ఇచ్చిన దేవుని సేవకుని యొక్క స్వరం వినాలి, నీకు ఇచ్చినటువంటి దేవుని సేవకుని యొక్క మాటను వినాలి. అది వినగలిగినప్పుడు వారి యొక్క పరిస్థితులు ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి రోదే అనే చిన్నది పేతురు అనే దైవజనుని యొక్క స్వరాన్ని విని వారికి చెప్పింది. కానీ వారు ఏమన్నారంటే, పిచ్చిదానా అన్నారు. అయినప్పటికీ మరలా చెప్పి వారందరూ ఆశ్చర్యపోయే రీతిగా పేతురు లోపలికి రావడం ఇవన్నీ చూస్తాం. కారణం ఏంటంటే, ఆ అమ్మాయి చిన్నదే కానీ ఆలకించడం నేర్చుకుంది. కాబట్టి మనం ఆలకిస్తే మన పిల్లలు కూడా ఆలకించడం నేర్చుకోగలుగుతారు. మనం ఆలకించి వినడం అనేది చాలా శ్రేష్టమైనది, లేకపోతే ఆలకించుట అనేది శ్రేష్టమైనది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది అంటుంటారు, నేను ఎవరు చెప్పినా వినను అంటారు కదా. నేను ఎవరు చెప్పినా వినను. కనీసం దేవుడు చెప్తేనా వినాలి, వాక్యం చెప్తేనా వినాలి, పరిస్థితులు బట్టి అయినా మనం ఆలకించాలి.
ఎవరు చెప్పిన మాట వినకపోతే జీవితం పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలకించుట శ్రేష్టము అనే సంగతిని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 7వదిగా మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. 7వది ఏంటంటే శ్రేష్టమైన ప్రేమ. ప్రేమలో 2 రకాలు ఉంటాయి. లోక సంబంధమైన ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. అయితే లోక సంబంధమైన ప్రేమ శ్రేష్టమైనది కాదు సుమా. వాస్తవంగా దేవుని ప్రేమ శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రేమ అనగా దేవుడే. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని రాయబడింది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని రాయబడింది. అలాగే 1 కొరింథీ 14:1 కూడా రాయబడిన మాట అండి, ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడండి అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ శ్రేష్టమైనది. నీలో నాలో కావలసింది ఏంటంటే ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని, ఎదుటివారిని కూడా మనము ప్రేమించాలి, సంఘస్థులను ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమ అనేది మనం చూపించగలిగితే ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఈ రోజున సంఘములో ఉన్నటువంటి నీవు, నేను, మనందరం కూడా దేవుని ప్రేమ కలిగి ఉంటే లోకానికి ఎందుకు అర్థం కాదు? కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనం చూపించాలి. యేసయ్య ప్రేమించాడు గనక ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఈ రోజున నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడని యేసయ్యను మనం అంగీకరించాం కదా. అందులో ఏముందంటే ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఈయనైతే అనగా యేసు ప్రభువారు ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు అని మాట చూస్తాం. చివరిది ఏంటంటే దేవుని సేవ. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట, నేను మనుషులకు ఉపచారం చేయడానికి వచ్చాను కానీ ఉపచారం చేయించుకున్నటకు రాలేదు అన్నాడు. అంటే సేవ చేయడానికి వచ్చి, ఒక మనిషి కుమారుడిగా సేవ చేయడానికి వచ్చాడు. ప్రియులారా, దేవుని సేవ శ్రేష్టమైనది. దేవుని సేవ చేసేవారికి ఏమి ఉండకపోవచ్చు, భౌతికపరమైన అవసరాలు తీరకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా దేవుని సేవకులకి దేవుడు నీతి కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని సేవ చాలా శ్రేష్టమైనది. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. చూడండి, దేవుని సేవ ఎంత విలువైందో తన మాటల్లో మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. క్రీస్తు నిమిత్తమే, దేవుని సేవ నిమిత్తమే సమస్తము నష్టంగా ఎంచుకున్నాను. ఈనాడు చాలామంది ఉద్యోగాలు ఇచ్చిపెట్టుకుని దేవుని సేవకు వస్తారు. కారణం ఏంటంటే సేవ అన్నిటికంటే శ్రేష్టమైంది. సేవలో రిటైర్మెంట్ ఏముండదు, పెన్షన్స్ ఏముండవు, జీతాలు ఏముండవు. ఏనాటికి ఆనాడు దేవుడు సహాయం చేస్తూ, పోషిస్తూ, తన ఉన్నతమైన పరిచయాలు కొనసాగిస్తూ అనేక పాపాత్ములను ప్రభు దగ్గర నడిపించడానికి బలమైన సాధనాలుగా దేవుడే వాడుకుంటాడు. కాబట్టి ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటి నష్టంగా ఎంచుకున్నానని పౌలు భక్తుడు మాట్లాడాడు. అలాగే 8వ వచనం కూడా చూస్తే, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఎవరి కోసమంట? క్రీస్తు యేసు నిమిత్తమే. క్రీస్తు యేసు ద్వారా వచ్చేటువంటి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే ఆయన సమస్తమును కూడా నష్టంగా ఎంచుకున్నానన్నాడు. 10వ వచనం మనం గమనిస్తే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను అంటున్నాడు. పెంటతో సమానంగా. ఎందుకోసమంటే మృతుల్లో నుండి ప్రభు తిరిగి లేచాడు. నేను కూడా ఒక రోజున తిరిగి లేస్తాను. నేను ఆయనతో పాటు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాను. ఆయన పునరుద్ధాన బలం నాలో ఉండాలి. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరిగి ఉండాలని సమస్తం నష్టంగా ఎంచుకొని పెంటతో సమానం చేసుకున్నాడు. ఈనాడు డిగ్రీ చదివితే, ఈనాడు మంచి ఉద్యోగాలు ఉంటే, ఈనాడు మంచి పొలాలు ఉంటే అవే గొప్ప అనుకుంటారు. కానీ క్రీస్తు నిమిత్తం సమస్తము కూడా నష్టంగా ఎంచుకొని పౌలు భక్తుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని ప్రభు కోసం బ్రతికి ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన మరణానికి ముందు కూడా తిమోతితో ఒక మాట అన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. అంటే ప్రభు కోసం మనం ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా మనకు పరలోకంలో నీతి కిరీటం అనేది ఉంది అనే విషయాన్ని గమనించాలి. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకున్నాక అన్నీ నష్టమైంది అనుకుంటాం. నష్టమైతే కావచ్చుగాక, దానికి ప్రతిఫలం పరలోకంలో నీతి కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హెబ్రీ పత్రికలో రాయబడినది 11:39లో ఒక మాట రాయబడి ఏంటంటే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడని రాయబడి. చూడండి, ముందుగా సిద్ధపరిచే శ్రేష్టమైనది ఏమైనా ఉంది అంటే పరలోక రాజ్యమే. పరలోక రాజ్యంకు మనకంటే ముందు చనిపోయిన వారు వెళ్ళరు, మనము లేకుండా వెళ్ళరు. కాబట్టి మనతో కలిసే పరలోకం వెళ్ళాల్సిందే కదా. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని దేవుడు మన కొరకై ఏర్పాటు చేశాడు. అందుకే కొరింథీ పత్రిక 2:9 ఇలా రాయబడింది ఏంటంటే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని దేవుని వాక్యం. అంటే దేవుడు తన బిడల కొరకై దాచిపెట్టిన ఎవరికి కనబడవు, కానీ జీవితం కొనసాగే కొద్దీ అవన్నీ కూడా అనుభవించటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకంలో సహాయం చేస్తాడు, మరణించిన తర్వాత పరలోకంలో కూడా మన కొరకు సిద్ధం చేసినటువంటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని కొరకు జీవిస్తున్న ప్రియ స్నేహితుడా లేక ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించండి. ఈ మాటలు అర్థం చేసుకుందాం. దేవుని పిల్లలుగా మనము, ఆనాడు ఫరో అనేటువంటి రాజు తన రథములు శ్రేష్టమైన అనుకున్నాడు, 600 రథములు శ్రేష్టం అనుకున్నాడు. అవన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. కానీ మునిగిపోనివి ఎవరు తీసివేలేటువంటి ఈ శ్రేష్టమైనవి మనం ధ్యానం చేశాం. ఒకటి, సంతోషంగా ఉండటం శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం, దేవుని ఆలయంలో గడుపుట శ్రేష్టం, నీతితో సంపాదించిన సంపాదన శ్రేష్టమైంది, జ్ఞానము సంపాదించడం శ్రేష్టం, సమీపించి ఆలకించటం శ్రేష్టం, ప్రేమ కలిగి ఉండటం శ్రేష్టం, దేవుని సేవ చేయటము శ్రేష్టమైనది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని మనం కొనసాగించుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు యొక్క మాటలను మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏవి శ్రేష్టమైనయో నీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం, ధ్యానం చేయడానికి కృపనిచ్చావు. అందుకై కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకంలో ప్రభువా మీరు మా కోసం ఏర్పాటు చేసిన శ్రేష్టమైనటువంటి వాటన్నిటిని మేము అనుభవిస్తూ ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.